బిగ్ న్యూస్ చూస్తున్నాం. బిల్డింగ్ టీడీఆర్ రూల్స్ మారుస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రేవంత్ సర్కార్ జీవో 95 విడుదల చేసింది. బహుళ అంతస్తులు భవనాలకు టీడీఆర్ తప్పనిసరి చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం జీవో జారీ చేసింది. ఇక నుంచి 18 నుంచి 21 మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు టీడీఆర్ కంపల్సరీ. టీడీఆర్ను ఎక్కువగా వినియోగంలోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోంది తెలంగాణ సర్కార్. రోడ్ల విస్తరణతో పాటు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం భూసేకరణ కోసం టీడీఆర్ విడుదల చేస్తోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టేటువంటి పనుల కోసం అవసరమైనటువంటి నిధుల సేకరణలో ఇబ్బందిగా మారింది కాబట్టి టీడీఆర్లను విడుదల చేస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగా ఈ టీడీఆర్లను ఎక్కువగా వినియోగంలోకి తీసుకురావాలి అని అంటే ఎత్తైన భవనాలకు ముందుగా వీటిని అన్నింటినీ కూడా ఇవ్వాలని డిసైడ్ చేసింది. అందులో భాగంగానే 750 నుంచి 2,000 చదరపు మీటర్లు ఉన్నటువంటి ప్లాట్స్ ఏవైతే ఉంటాయో అవి 18 నుంచి 20 మీటర్ల ఎత్తు ఉంటే వాటికి తప్పనిసరిగా టీడీఆర్ ద్వారానే పైన ఉండేటువంటి అంతస్తులను నిర్మించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ప్రధానంగా 2,000 చదరపు మీటర్ల కంటే పైబడినటువంటి ప్లాట్స్ కు 40 ఫీట్ల రోడ్డు ఉంటే 3 అంతస్తులు అదనపు ఫ్లోర్లు టీడీఆర్ ను ఉపయోగించడం ద్వారా సాధారణంగా వచ్చేటువంటి ఎత్తు కంటే ఇంకొక 3 అదనపు అంతస్తులు అవకాశం ఉంటుంది. అదేవిధంగా 60 ఫీట్ల రోడ్డు ఉంటే 4 అదనపు అంతస్తులు, 80 ఫీట్ల రోడ్డు ఉంటే 5 అదనపు అంతస్తులు ఉంటుంది. ప్రధానంగా టీడీఆర్ కు సంబంధించి రోడ్లు ప్రాజెక్టు, అదేవిధంగా నాలాల అభివృద్ధి, చెరువులలో ఉండేటువంటి బఫర్ జోన్ లో ఉండేటువంటి భూములను అన్నింటినీ కూడా సేకరించినప్పుడు వాళ్ళకు టీడీఆర్ ఇస్తున్నారు. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు దానిని అమ్ముకోవడం ద్వారా సొమ్ము చేసుకోవచ్చు. అయితే ఆ మార్కెట్ కల్పించాలి అని అంటే ఈ నిర్మాణానికి సంబంధించి వీటన్నిటిని లింక్ చేయడం ద్వారానే ఆ టీడీఆర్ కు మంచి డిమాండ్ వస్తుంది. దాంతో ప్రభుత్వం విడుదల చేసేటువంటి టీడీఆర్లను ఎక్కువ మంది తీసుకుంటారు. తద్వారా ప్రాజెక్టులను బాగా చేపట్టవచ్చు అనేది ప్రధానంగా ప్రభుత్వం ఆలోచించింది. అందులో భాగంగానే ఈ ప్రణాళికను రూపొందించినట్టుగా మనకు తెలుస్తుంది. జీవో నెంబర్ 95 ద్వారా ఈ టీడీఆర్ అదేవిధంగా బిల్డింగ్ రూల్స్ లో మార్పు చేసింది. వెంటనే ఇవన్నీ కూడా అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా మనం చూస్తే ఎవరికైతే ఎక్కువ ఫ్లోర్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా టీడీఆర్ అందుబాటులోకి రావడం ద్వారా చాలా మంచిగా అవకాశం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.